యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశిని మళ్లీ దురదృష్టం వెంటాడింది. క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ పై ఈ 15 ఏళ్ల కుర్రాడు త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన ఎలిమినేటర్లో 97 రన్స్కే అవుట్ అయిన వైభవ్ ఇప్పుడు గుజరాత్ పై కూడా 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్, రబాడా వేసిన రెండవ ఓవర్లోనే ధ్రువ్ జురెల్ చెరో పరుగుకే అవుట్ అయ్యారు. ఈ టైంలో వైభవ్ సూర్యవంశి సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. వీళ్ళిద్దరి దాటికి పవర్ ప్లేలోనే రాజస్థాన్ 70 పరుగులు చేసింది. ఆ తర్వాత జడేజా రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగడం, కెప్టెన్ రియాన్ పరాగ్ 11, షనక 3, ఆర్చర్ 7 పరుగులకే అవుట్ కావడంతో రాజస్థాన్ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజా మళ్లీ బ్యాటింగ్కు రాగా వైభవ్ సూర్యవంశి సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న ఈ బేబీ బాస్ ఆ తర్వాత కేవలం 15 బంతుల్లోనే సెంచరీకి చేరువయ్యాడు. మొత్తం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వైభవ్ వెనుదిరిగినా కూడా ఆఖర్లో డొనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 4 సిక్సర్లు, 38 రన్స్ చేయగా జడేజా 45 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. Taste the Daily.